వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ ఇప్పుడు ఒకవైపు థియేటర్ల పర్సెంటేజ్ సిస్టమ్ గొడవలతో, మరోవైపు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న సినిమా హాల్స్ తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య గత కొన్ని వారాలుగా పర్సెంటేజెస్ వివాదం నడుస్తోంది. అయితే పరిశ్రమ పెద్దల ప్రకారం అసలు సమస్య పర్సెంటేజ్లు లేదా రెంటల్ సిస్టమ్స్ కాదు, అంతకంటే పెద్ద ముప్పు టాలీవుడ్ ని వెంటాడుతోంది. థియేటర్స్ కు జనాలు రాకపోవడానికి అసలు కారణం ఏంటి? టాలీవుడ్ ఎందుకు ఈ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో ప్రస్తుతం థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ డిమాండ్లపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. సినిమా కలెక్షన్ లో ఎవరికి ఎంత వాటా రావాలనే దానిపై ఇండస్ట్రీలో గత కొన్ని వారాలుగా తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ లోపల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం అసలు సమస్య రెంటల్స్ లేదా పర్సెంటేజ్ సిస్టమ్ లో లేదని, సమస్య అంతా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోవడంలోనే ఉందని స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమను ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించే బలమైన సినిమాలు రాకపోవడమే. ప్రేక్షకులు థియేటర్లను లేదా సినిమా చూసే సంస్కృతిని తిరస్కరించడం లేదు. కేవలం సరైన కంటెంట్ లేని బలహీనమైన సినిమాలను మాత్రమే వారు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థం తెలుగు సినీ రంగానికి అత్యంత నిరాశాజనకమైన కాలంగా నిలిచింది. 1-2 సినిమాలు మినహాయిస్తే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులలో థియేట్రికల్ ఎగ్జైట్మెంట్ ను క్రియేట్ చేయడంలో మెజారిటీ సినిమాలు ఘోరంగా విఫలమయ్యాయి. కథల ఎంపిక, రచన దశలోనే టాలీవుడ్ పతనం మొదలైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి సినిమాల్లో బలమైన కథలు, ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషనల్ కనెక్ట్, థియేటర్ నుండి బయటకు వచ్చినా గుర్తుండిపోయే సినిమాటిక్ మూమెంట్స్ రుగ్యమవుతున్నాయి. ప్రేక్షకులు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు. కానీ వారు పెట్టే ఖర్చుకు తగ్గట్టుగా స్క్రీన్ పైన కంటెంట్ వారిని ఉత్సాహపరిచినప్పుడే థియేటర్ మెట్లు ఎక్కుతున్నారు. ఇండస్ట్రీలోని కొందరు ఈ ప్రస్తుత పతాక స్థాయి అనిశ్చితిని లాక్డౌన్ రోజులతో పోలుస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాండమిక్ సమయంలో థియేటర్లు పూర్తిగా మూతపడినా కూడా రాబోయే సినిమాలపై ప్రేక్షకులు ఎంతో కొంత ఉత్సుకత, ఎదురుచూపులు ఉండేవి. కానీ ఇప్పుడు థియేటర్లు సాధారణంగా నడుస్తున్నప్పటికీ తెలుగు సినిమాలపై ఆ స్థాయి క్రేజ్ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వచ్చే తాత్కాలిక హైప్, పబ్లిసిటీ స్టంట్లు సినిమాలను 2-3 రోజులకు మించి కాపాడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీలోని స్టేక్ హోల్డర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం చేస్తున్నారు. పర్సెంటేజీలో సిస్టమ్స్ అంటూ ఒకరితో ఒకరు కొట్టుకోవడం ఆపి సినిమాల క్వాలిటీ, కంటెంట్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సమస్యకు పరిష్కారం చాలా సులువైనది. థియేటర్లలోకి అద్భుతమైన సినిమాలు వస్తే ప్రేక్షకులు మళ్లీ ఆటోమేటిక్ గా థియేటర్లకు క్యూ కడతారు. ప్రస్తుతానికి టాలీవుడ్ ముందున్న అతిపెద్ద సవాలు పర్సెంటేజ్ గొడవలు కాదు, జనాలను థియేటర్లకు రప్పించగల దమ్మున్న సినిమా లేకపోవడమే.